ది క్రికెట్ బాల్ ది జస్ప్రీత్ బుమ్రా. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో డెడ్లెస్ కాంబినేషన్. అయితే బుమ్రా ఇంత మెటీరియల్ రైజ్ అవ్వడానికి ముందు చాలా కష్టపడ్డాడు. అసలు తను క్రికెటే ఆడలే అన్నారు చాలామంది. కొంతమంది అయితే మహా అయితే ఒక 6 నెలలు ఆడతారు, తర్వాత క్రికెట్ పనికి అడుగుతాను. ఈ బౌలింగ్ యాక్ట్ ఎక్కువ కాలం బతకలేడు, అంటే చచ్చిపోతాడని కాదు, క్రికెట్లో సర్వే అవ్వలేడు అని చెప్పి చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఎదుర్కొని ఇప్పుడు ప్రపంచంలోని డెడ్లెస్ బౌలర్గా బుమ్రా ఎదిగాడు. ఈరోజు బుమ్రా ఎలా ఎదిగాడని మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు క్విక్ మంకీ. ఎప్పటికప్పుడు క్రికెట్లో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వీడియోలు చేసి ముందుకు వస్తూనే ఉంటాను. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ బుమ్రా. బుమ్రా వాళ్ళు పంజాబ్కి చెందిన సిక్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. వాళ్ళ నాన్న జస్బీర్ సింగ్ బుమ్రా, మదర్ దల్జీత్ బుమ్రా. వీళ్ళిద్దరూ పంజాబ్ నుంచి గుజరాత్ ఉన్న అహ్మదాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. జస్బీర్ బుమ్రా కెమికల్ షాప్ పెట్టుకొని నడుపుతున్నాడు. కానీ బుమ్రా చిన్నప్పుడు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాక బుమ్రాకి వాళ్ళ మదర్ సైడ్ ఫ్యామిలీ నుంచి కానీ ఫాదర్ సైడ్ ఫ్యామిలీ నుంచి కానీ సపోర్ట్ రాలేదు. సో వాళ్ళ అమ్మ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ పిల్లల్ని పోషించుకుంది. అందుకని చెప్పి తన కష్టాలని పిల్లల్ని ఎత్తిబుద్ధి, ఆ పిల్లోడి కళల్ని చంపేయాలని వాళ్ళ అమ్మ దల్జీత్ ఎప్పుడు అనుకోలేదు. స్కూల్లో టీచర్ కాబట్టి పిల్లలు చాలా డీల్ చేయాలి తనకు బాగా తెలుసు. కొడుకు క్రికెట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉందని తెలిసి క్రికెట్ మీద కెరీర్ మలుచుకోవాలనుకుంటే నేను సపోర్ట్ ఇస్తానని చెప్పింది. ఆ టైంలో చిన్నప్పుడు క్రికెట్ ఆడే ప్రతి పిల్లడు ఏమనుకుంటాడు, ఇండియాకి ఆడాలనుకుంటాడు కదా. బుమ్రా కూడా అలానే అనుకున్నాడు. నువ్వు చిన్నప్పుడు ఫ్రెండ్స్తో ఆడుకునేటప్పుడు చాలా ప్రాక్టీస్ చేసేవాడు, బాగా బౌలింగ్ చేస్తాను అనుకున్నాడు. ముఖ్యంగా తన బౌలింగ్ యాక్షన్ స్పెషల్గా ఉండేది. సో అందరూ తనని మా టీంలో తీసుకుందాం అనుకున్నాను. అలా తీసుకుంటున్నారు, బాగుంది. ఒక్కోసారి ఒక్కడే ఉండిపోయాడు ఇంట్లో. తల్లి స్కూల్కి వెళ్ళేది. వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు, ఓనర్స్ కింద ఉండేవాళ్ళన్నమాట. కింద ఉన్న ఓనరు పైన బాల్తో బౌలింగ్ చేస్తూ ఉంటే సౌండ్ వస్తే అరుస్తున్నారని చెప్పి గోడ ఎడ్జ్లు బంతిపడేట్టు చేయడం ప్రాక్టీస్ చేసేవాడు. అప్పుడైతే కింద ఓనర్ సౌండ్ రాదు, వచ్చి అరవడం అని చెప్పి. అలానే గోడ ఎడ్జ్లు వేయడం అలవాటు అయ్యి బ్యాట్స్మెన్ టోస్ పగలబడుతున్నారు. అయితే ఒక టైంలో ముఖ్యంగా 2010 అనుకోండి, 2010 నుంచి 12 టైంలో బుమ్రా క్రికెట్ వదిలేద్దాం అనుకున్నాడు. తల్లి కష్టాలు పడుతుంది చూస్తున్నాడు. అప్పుడే ఎంగేజ్లోకి వచ్చాడు. నేను కూడా ఏదో కష్టపడి తల్లికి సపోర్ట్ ఇవ్వాలి, అంతేగాని నేను క్రికెట్ అని పెట్టుకుని నాకు క్రికెట్లో కెరీర్ రాకపోతే నిలబడలేకపోతే వచ్చిందని ఇప్పుడు నమ్మకం లేదు. అలాంటి టైంలో తల్లి ఇంత కష్టాలు పడుతున్నప్పుడు నేను ఆడుకుంటూ ఉంటే కుదరదని చెప్పి క్రికెట్ వదిలేద్దాము అనుకున్నాడు. అదే టైంలో తనకి తెలిసిన వాళ్ళు ఎవరు కెనడా వెళ్ళిపోయి సెటిల్ అవుదాం చూస్తుంటే తను కూడా కెనడా వెళ్ళిపోయి ఏదో పని చేసుకుని బతికేద్దాం అనుకున్నాడు. అలాంటి టైంలో ఒక్క మ్యాచ్ బుమ్రా కెరీర్ని మార్చేసింది. ఆ మ్యాచ్ ఏమి పెద్ద ఐపీఎల్ మ్యాచ్, స్టేట్ మ్యాచ్ కాదు, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచ్. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచ్ కూడా ఎందుకు జరిగిందంటే నెక్స్ట్ మంత్ ఆర్ తర్వాత మంచి 30-40 డేస్లో సయ్యద్ ముస్తాక్ అలీ T20 లీగ్ జరుగుతుంది 2012. ఆ సయ్యద్ ముస్తాక్ అలీ T20 లీగ్కి గుజరాత్ నుంచి స్టేట్ టీమ్ సెలెక్ట్ చేయాలి. ఆ స్టేట్ టీమ్ సెలెక్ట్ చేయడానికి మ్యాచెస్ పెట్టారన్నమాట డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఆ మ్యాచ్లో బుమ్రా ఆడాడు. యూనిక్ బౌలింగ్ యాక్షన్తో బౌలింగ్ చేస్తూ చాలా టైట్ బౌలింగ్ చేస్తున్నాడు, యార్కర్లు ఎరగదీస్తున్నాడు. అది చూసి ఒక్క మ్యాచ్ ఆడాడు తను డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఆ మ్యాచ్ చూసే అక్కడికి వచ్చే సెలెక్టర్లు తను సాన పెడితే ఉపయోగపడతాడు, ఇండియాని కూడా రిప్రజెంట్ చేయగలడు అని నమ్మి తన్ని సయ్యద్ ముస్తాక్ అలీ T20 లీగ్కి సెలెక్ట్ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ T20 లీగ్లో బుమ్రాకి కొంచెం అవకాశాలు దొరికినాయి. ఎక్స్పీరియన్స్ లేదు కానీ యూనిక్ బౌలింగ్ యాక్షన్, మంచి పేస్, పిచ్ని త్వరగా అర్థం చేసుకుంటూ ఇదంతా కూడా ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ టీంలో ఉన్నాడు జాన్ రైట్. ఆయన చూశాడు, అప్పుడు ముంబై ఇండియన్స్ కోచ్గా ఉన్నాడు ఆయన చూశాడు బుమ్రాని సయ్యద్ ముస్తాక్ అలీ T20 లీగ్ చూసి మన సాన పెడితే పెద్ద ఆయుధంగా మారుతానని అర్థం చేసుకున్నాడు. వెంటనే ముంబై ఇండియన్స్ ఓనర్లతో మాట్లాడాడు, తను ముంబై ఇండియన్స్ టీంలో తీసుకున్నాడు. 2013 నుంచి 2016 వరకు ముంబై ఇండియన్స్కి బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు, అందరి దృష్టిని ఆకర్షించాడు. కోహ్లీ లాంటి వాళ్ళు కూడా బుమ్రా బౌలింగ్ చేస్తుంటే నేను అంత త్వరగా రీడ్ చేయలేకపోతున్నాను, కష్టంగా ఉంది తన బౌలింగ్ ఎదుర్కోవడానికి చెప్తున్నాడు అన్నమాట ఒక ఇంటర్వ్యూలో. అలా బుమ్రా అనేవాడు ఒక డేంజరస్ బౌలర్ అనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపు అంటే 2016లో టీమిండియా సెలెక్ట్ అయ్యాడు. T20 డెబ్యూ చేసి బాగా బౌలింగ్ చేశాడు. 2016లో ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్లో T20 డెబ్యూ చేశాడు. వన్డేలో కూడా అదే టూర్లో డెబ్యూ చేశాడు. కానీ టెస్టుల్లో మాత్రం 2 years ఆగాల్సి వచ్చింది బుమ్రా. కోహ్లీ కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ తన చేత డెబ్యూ చేయించాడు రవిశాస్త్రి కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమనంటే బుమ్రాకి డెబ్యూ ఎలా చేయించారు, తన రెడీ అయ్యాడు, తను బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్ అవుతాడని చెప్పి
అందరికీ తెలుసు అప్పటికి. కానీ తను రెడీ ఇప్పుడు డెబ్యూ చేయించారు తన చేత అని మీరు ఎలా డిసైడ్ అయ్యారంటే రవిశాస్త్రి మాట చెప్పాడు అన్నమాట. నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ ప్రాక్టీస్ సెషన్లో బౌలర్లు అందరూ బ్యాట్స్మెన్ ప్రాక్టీస్ చేసే బౌలింగ్ వేస్తారు కదా, అలా వేసేటప్పుడు బుమ్రా బౌలింగ్ ఇచ్చాను. తను చాలా బాగా చేసేది బౌలింగ్. కానీ నువ్వు 100% ఇవ్వట్లేదని నాకు అనిపించింది. నేను అడిగాను, 100% ఇవ్వట్లేదు, 100% ఇస్తే ఇంకా టఫ్ ఉంటుంది, వాళ్ళు రెడీ అవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఈ పిచ్చి నాకు ఇచ్చి నన్ను 100% ఇవ్వమన్నా వాళ్ళ మీద వివక్ష చూపించినట్టుంది, వాళ్ళు అన్యాయం అయిపోతారు, అందుకని 100% చేయట్లేదు అని చెప్పాను. ఆ మాటని రెడీ దెబ్బాల్సింది అని చెప్పి రవిశాస్త్రి డెబ్యూ చేయించారు. ఆ సిరీస్ బుమ్రా ఎరగదీసింది. ఇంకా అప్పటి నుంచి కూడా బుమ్రా ఎక్కడా తగ్గలేదు. తనకి అవకాశం ఇచ్చినప్పుడల్లా నిరూపించుకుంటూనే వచ్చాడు. పీజీటీలో కూడా అదే చేసింది. ఓడిపోయాక ఒక సిరీస్ ఓడిపోయిన టీమ్ మెంబర్స్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లు కానీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్లు కానీ రావడం చాలా అర్థమైన విషయం. అలాంటిది బీజీటీ ఓడిపోయి మనం 3-1తో ఓడిపోయాం. ఒక మ్యాచ్ తేడా కాదు, 2 మ్యాచెస్ తేడాతో ఓడిపోయాం. అంత ఓడిపోయాక కూడా బీజీటీలో బుమ్రాకే ఇచ్చారు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. ఎందుకంటే తను అట్లా బౌలింగ్ లేదు. 32 వికెట్స్ తీసి ఒక ఇండియన్ బౌలర్ ఆస్ట్రేలియాలో ఒక సిరీస్లో తీసి అత్యధిక వికెట్లు అయ్యాయి టెస్టులు. అలాంటి రికార్డు నమోదు చేశాడు. కెప్టెన్సీ కూడా బాగా చేస్తున్నాడు. కానీ కెప్టెన్సీ తనకి మరీ బర్డెన్ అయిపోతుందని ఆలోచిస్తున్నారు. అవ్వచ్చు, ఎందుకంటే మనకి 5 టెస్టులు ఆడగానే బుమ్రాకి మళ్ళీ నడుము గాయం రిపీట్ అయింది కాబట్టి. గాయం అంటే గుర్తొచ్చి ఇప్పుడు మనం బుమ్రా కెరీర్లో ఎక్కువ కాలం తినేసింది గాయం, ముఖ్యంగా వెన్నునొప్పి. బుమ్రా బౌలింగ్ యాక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాంతో తన వీప్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. మామూలుగానే ఫాస్ట్ బౌలర్కి వీప్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. బుమ్రా బౌలింగ్ యాక్షన్ కూడా యూనిక్గా ఉండడంతో అది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సో బుమ్రా వెన్నుగాయం అనేది చాలా కాలం నుంచి ఉంది. 22 to 23 వరకు ఒక సంవత్సరం పాటు ఆల్మోస్ట్ తను టీంనే దూరంగా ఉన్నది వెన్నుగాయంతో. ఆ వెన్ను నొప్పితో సర్జరీ చేయించుకొని ఆల్మోస్ట్ సంవత్సరం రెస్ట్ తీసుకొని వచ్చాడు. తన బౌలింగ్ 10 దాకా చూపించుకున్నాడు. T20 వరల్డ్ కప్లో కూడా ఎరగదీశాడు కదా, ఏం చెప్పాలి దానికి. అలాంటి బౌలింగ్ వేసాడు. కానీ అలాంటి బౌలర్ని బీసీసీఐ జాగ్రత్తగా చూసుకోవట్లేదని చెప్పి ఇప్పుడు విమర్శలు వస్తాయి. అది ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ బుమ్రా పడ్డాను దానికి కాదు. ఇప్పుడు బీసీసీఐ మీద ఆరోపణలు ఏంటి అంటే నెక్స్ట్ మనకి ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. 2017 లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు పాకిస్తాన్ గెలిచింది. అంతలో 2013 మనం గెలుచున్నాం. ఇప్పుడు మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ బిగిన్ అయింది, ఇది కూడా మనం గెలవాలి అని అందరూ అనుకుంటున్నారు. ఫ్యాన్స్ అందరూ అనుకుంటారు, మీరు కూడా అదే అనుకుంటాం. అలా అనుకునేటప్పుడు ఏమైంది, బుమ్రా లాంటి బౌలర్ లేకపోతే మనం ఐసీసీ టోర్నీ గెలవగలం. ఒక క్రికెట్లో పెద్ద సామెత ఉందన్నమాట, బ్యాట్స్మెన్స్ మనకు మ్యాచ్లు గెలిపిస్తే బౌలర్లు టోర్నీలు గెలిపిస్తారని చెప్పి. అలా టోర్నీలు గెలిపించే బౌలర్ బుమ్రా. అతన్ని నెగ్లెక్ట్ చేసి తన మీద బడ్డను ఎక్కువ పెట్టడం వల్ల ఇప్పుడు మళ్ళీ బుమ్రాకి గాయమైంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ తన ఆడతారో తెలియదు. ఎందుకంటే బీజీటీలో మనం లాస్ట్ సిడ్నీ టెస్ట్లో కూడా 2 innings బౌలింగ్ వేయాలి బుమ్రా. ఎందుకు అంటే సేమ్ మళ్ళీ వెన్నునొప్పి రిపీట్ అయింది. మళ్ళీ ఆపరేషన్ కావాలేమో అంటున్నారు. ఒకవేళ ఆపరేషన్ చేయించుకోకపోయినా కనీసం 2-3 వారాలైనా సరే తను రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తనని ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిచ్చి అప్పుడు తను అబ్జర్వ్ చేసి ఆ తర్వాత తను ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా లేదా అనేది ఒక డెసిషన్ తీసుకుంటారని. అంటే ఇంత జరగడానికి కారణం ఏంటి, తన బాడీ మీద బడ్డను ఎక్కువ పడి. నెక్స్ట్ కీలకమైన టోర్నీ ఉన్నప్పుడు బుమ్రా అంటే కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కానీ మనకి బీజీటీలో తన భారీగా సబ్బులాగా అరగదీశారనమాట. 150 overs వేసేస్తాను 5 మ్యాచ్లు. 5 మ్యాచ్లు ఆడించడమే ఆ టైంలో తప్పేమో అనుకుంటుంటే 5 మ్యాచ్లు 150 ఓవర్లు వేయించారు. దాంతో తన బాడీ తీసుకోలేకపోయింది అనమాట ప్రెషర్, బర్డెన్. అది ఎఫెక్ట్ చూపించి ఇంగ్లాండ్తో T20లో తను ఆడట్లేదు, పర్లేదు. ఇంగ్లాండ్తో వన్డేలు ఆడట్లేదు, పర్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకపోతే ఎలా? ఛాంపియన్స్ ట్రోఫీలో షమీ ఏంటి ఇస్తున్నాడు ఓకే, కానీ షమీ అండ్ బుమ్రా ఉంటే టీం విన్నింగ్ ఛాన్సెస్ ఎన్ని పెరుగుతాయి. అలా బుమ్రాని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బీజీటీలో బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేవాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడితే ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి ఛాన్సెస్ పెరిగాయి. ఇప్పుడు బుమ్రా లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ మనకి గెలిచే ఛాన్సెస్ 50% పడిపోయినట్టు. అదే ఫ్యాన్స్ అందరు బాధ. అందుకే బీసీఐ దొబ్బుతున్నారు. ఏ మనుషులు అయినా బుమ్రాతో అట్లా చేస్తున్నారు. వర్కౌట్ చాలా ముఖ్యం కదా, వర్కౌట్ మేనేజ్మెంట్ అనేది. బుమ్రాల బౌల్ మనకి ఎంత ఇంపార్టెంటో బ్యాట్స్ చూస్తే మనకు తెలుస్తుంది. మరి తన ఆడతాం లేదు తెలియదు, చూద్దాం. తన ఆడాలని కోరుకుందాం. తన ఆడితే మన ఛాంపియన్షిప్ గెలవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఏమంటే షైన్ అఫ్రీది ఇట్లాంటి బౌలర్ల కన్నా కూడా బుమ్రా
డెడ్లియెస్ట్ బౌలర్. అలాంటి వాడు మన టీంలో ఆడితే ఒకవైపు నుంచి బుమ్రా, ఒకవైపు నుంచి షమి బౌలింగ్ వేస్తా ఉంటే ఎక్కడితో ఊహించుకోండి, బ్యాట్స్మెన్ చచ్చిపోతాడు అనమాట. తను ఆడాలని కోరుకున్నా, రెస్ట్ తీసుకున్నా సరే మన ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్తో ఫస్ట్ మ్యాచ్, తర్వాత పాకిస్తాన్తో, తర్వాత న్యూజిలాండ్తో ఆడతాడు. న్యూజిలాండ్ మ్యాచ్ కల్లా తను ఆడతాడు, మళ్ళీ టీమిండియాకి వస్తాడని అనుకుంటున్నారు. అది జరిగినా మంచిదే, లేదు ఛాంపియన్ ట్రోఫీ ముందే బుమ్రా రెడీ అయినా మంచిదే, ఏమవుతుందో చూద్దాం. కానీ బుమ్రా మాత్రం టీంలో ఉండాలి ఛాంపియన్స్ ట్రోఫీలో, ఉంటేనే మనకు గెలిచే ఛాన్సెస్ పెరుగుతాయి. బుమ్రా ఆడకపోతే మన పొజిషన్ ఏంటి అని చెప్పి నాకైతే ఓడిపోతా అనిపిస్తుంది. మీరు అందరూ కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకో క్రికెట్ పెడితే మేము ముందుకు వస్తున్నప్పటి వరకు ధన్యవాదాలు.